ఈరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. 11 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన మొదటిది. రెండవది 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్న వాగ్దానం చెప్పి 11 సంవత్సరాలైంది. కనీసం ఏ ఇంటికి ఒక్క నయా పైస ఇచ్చినట్టుగా ఎక్కడా కనపడటం లేదు. చెప్పిన మాట పూర్తిగా తప్పాడు నరేంద్ర మోడీ గారు. రెండోది, ఆయన చెప్పాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 11 సంవత్సరాలైంది. 11 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. నాకు తెలిసి హైదరాబాద్లో ఒక 5-10 మందికి కూడా వచ్చినట్లేదు. ఈ 2 నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రామిసులు సంపూర్ణంగా విఫలమైనాయని చెప్పుకోక తప్పదు. మరి ఆయన నిజాయితీ పరిపాలన గురించి కూడా మనం మాట్లాడుకోక తప్పదు. ఈరోజు దేశంలో బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఇందిరాగాంధీ. జాతీయం చేసినటువంటి ఈ బ్యాంకుల్ని మరి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? గత 11 సంవత్సరాల్లో 14.5 లక్షల కోట్ల రూపాయలు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రుణమాఫీ ఎవరికి చేశారు? రైతులకేమన్నా చేశారా? పోనీ నిరుపేదలకేమన్నా చేశారా? జర్నలిస్టులకి ఏమన్నా చేశారా? లేదు. దేశంలో ఉన్నటువంటి కోటీశ్వర్లకు 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే దక్కింది. ఎవరు వీళ్ళు? ఈ 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసుకున్నవాళ్ళు 100 కోట్ల రూపాయలు పైబడి ఎన్పిఏ లైన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో. వీళ్ళందరికీ రుణమాఫీ చేశారు. ఇందులో ఎక్కువ భాగం మార్వాడీలు. గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడీలకు రుణమాఫీ ఎక్కువ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమందికి రుణమాఫీ చేశారు 1000 కోట్లలో. తెలంగాణలో, హైదరాబాద్లో కూడా కొంతమందికి చేశారు. నేను నిర్మలా సీతారామన్ని నిర్మలంగా జవాబు చెప్పమా అని అడుగుతున్నాను. ఆమె హైదరాబాద్లో కూడా ఉద్యోగం చేసినట్టు నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఒక స్కూల్లో కూడా పనిచేసినట్టు నాకు గుర్తుంది. ఆ అమ్మని నేను అడుగుతున్నా, అమ్మ ఎవరెవరికి చేశావు ఈ రుణమాఫీ? ఎంత చేశావు? ఎందుకు చేశావు? దీనికి ఏంటి? ఎవరు దీంట్లో లబ్ధిదారులు? ఎవరు? దీనివల్ల మీరెంత లాభం పొందారు? నిర్మలమ్మ పొందకపోవచ్చు, కానీ దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. 10% డబ్బు తీసుకున్నారు.
ఈ పెద్ద ఖాతాదారులు ఈ ఎన్పిఎల్లు 1% 2% బ్యాంకులకు కట్టారు. లాభానికి ఫలితంగా ముడుపులు ఇచ్చారు. ఇది 1,00,000 కోట్ల రూపాయలు దాటింది. మరి ఎక్కడనో 2G స్పెక్ట్రమ్ అని చెప్పేసి కరుణానిధి కూతుర్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి లక్షల కోట్ల రూపాయల డబ్బు దండుకున్న వాళ్ళకి ఎక్కడికి పోవాలి? ఎందుకు చర్యలు లేవు? నేను అడుగుతూనే ఉన్నా గత 2-3 నెలలుగా. మాటే రావటం లేదు, జవాబే చెప్పటం లేదు. ఇది మొట్టమొదటి పెద్ద స్కామ్ భారతదేశంలోనే, ఈ శతాబ్దంలోనే ఒక పెద్ద స్కామ్. దీనికి జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని, నిర్మలా సీతారామన్ని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా, ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నుండి. రెండవది, ఈ మధ్య రష్యా అంటున్నారు. నిన్న కూడా ఐక్యరాజ్య సమితిలో రష్యాను గురించి మాట్లాడుతున్నాడు ట్రంప్. మరి ఏంటి రష్యా వాళ్ళు భారతదేశానికి ముడి చమురు పంపిస్తున్నారు, మనం దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇరాన్ నుంచి కూడా ముడి చమురు మనం దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి వచ్చేటువంటి ముడి చమురు కన్జ్యూమర్స్కి రావటం లేదు, పెట్రోల్ బంకులకు రావటం లేదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు నరేంద్ర మోడీ గారి స్నేహితులకే వెళుతూ ఉంది. రష్యా వాళ్ళు చౌకగా ఇస్తున్నారు ముడి చమురు. దాని ద్వారా పెట్రోల్ తీసుకుంటున్నారు. పెట్రోల్ ధర 30 రూపాయలకు వస్తాం. రష్యా నుంచి వచ్చేటువంటి ముడి చమురు వాళ్ళు ఇచ్చేటువంటి చౌకగా ఇచ్చేది 30 రూపాయలు పెట్రోల్. దాన్ని స్నేహితులకు ఇచ్చుకుంటున్నాడు. నేను వాళ్ళ పేర్లు చెప్పటం లేదు, అందరికీ తెలిసింది. ఆ స్నేహితులకి లాభం సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు లాభం వస్తాం. రష్యా నుంచి వచ్చిన చమురుని వాళ్ళ రిఫైనరీలో తయారు చేస్తున్నారు, యూరప్కు పంపిస్తున్నారు. దీంట్లో మతలబ్ ఏంటి? ఇంత డబ్బు కన్జ్యూమర్కి రావాలి, లాభం కన్జ్యూమర్కి రావాలి, మరి పెట్రోల్ బంకులకు రాకుండా ఎక్కడికి పోతా ఉంది ఈ డబ్బు? నేను నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ముక్కు సూటిగా అడుగుతున్నా, దమ్ముంటే జవాబు చెప్పమని. ఇందులో అవినీతి ఏం చిన్నదేం కాదు, 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. మూడో విషయం, నరేంద్ర మోడీ గారు వారానికి ఒకసారి వెళ్తారు విదేశానికి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రులు వాళ్ళతోటి జర్నలిస్టులను తీసుకోబోయేవాళ్ళు విమానాల్లో. చాలా మందిని తీసుకెళ్లారు, వేల సంఖ్యలో తీసుకెళ్లారు. మరి నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో ఒక్క జర్నలిస్టును కూడా తనతో తీసుకెళ్ళలేదు. ఆయన గొప్ప ప్రత్యేకత. నేను వారానికి 1-2 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను. ఆయన 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రిగా మీరు ఎప్పుడన్నా విన్నారా? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. మొన్న ఏదో ఉపన్యాసం ఇస్తాను మన్ కీ బాత్ ఏదో అని అంటే అందరూ అనుకున్నారు రాజీనామా పెడతాడేమో. రాజీనామా కాదు, ఆయన మాట్లాడింది జిఎస్టీని గురించి మాట్లాడాడు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ గురించి, అదేందో దసరా కానుకలాగా. మరి అటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, నిరుపేదలు చాలా ఆవేదనతో ఉన్నారు, కష్టాల్లో ఉంది. భారతదేశం ఊరకే 3వ స్థానానికి వెళ్తున్నది అంటున్నారు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి వల్ల భారతదేశం ఈ స్థాయికి వచ్చింది. నాకు బాగా గుర్తుంది, 1991 సెప్టెంబరు 5వ తారీఖున, దాదాపుగా 5వ తారీఖు అనుకుంటాను, మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లండన్కి పంపించి అక్కడి నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ని తీసుకున్న రోజు, అటు బంగారాన్ని కుదోబెట్టి డబ్బు తీసుకున్న రోజులు గుర్తున్నాయి.
ఈ 30-35 సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోక తప్పదు. మరి అటువంటి భారతదేశ ప్రగతిని ఇప్పుడు ఈయన మోడీ గారు నేను చేశాను సంకలు ఎత్తుకుంటే అది ఊరికే ఇది ఊరికే తమాషా తప్ప వేరేది లేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 20 సంవత్సరాలు అయింది. మేమంత సంతోషంగా లేము ఆంధ్రప్రదేశ్. నేను మొన్న ఒక 3 వారాల నాడు మెదక్కి వెళ్ళాను, సంగారెడ్డికి. 49 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. మెదక్ జిల్లా కలెక్టర్ ఒక ఆయన నన్ను పిలిచాడు 49 సంవత్సరాల నాడు, మా ఇంటికి రావయ్యా, బంగ్లాలో భోంచేసిపోవయ్యా. ఆ రోజు వెళ్ళాను. మొన్న 3 వారాల నాడు వెళ్ళి వస్తుంటే 7 గంటలప్పుడు నేను చూశాను ఈ నానక్రామ్ గూడ. నేను అడిగాను ఇది ఏంటి, ఏం ప్రదేశం అంటే ఇది నానక్రామ్ గూడ అని చెప్పారు. ఇది ఎన్ని అంతస్తుల భవనమో అని అడిగాను. 40 అంతస్తులు ఉన్నాయన్నారు. దాదాపు 140 అంతస్తుల బిల్డింగ్లు చూసి నా కడుపు మండింది, బాగా బాధపడ్డాను. ఏమి కారణం? ఇంత సంపదను మనం కోల్పోయినామే, ఏమి సాధించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏముంది మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? తూర్పున సముద్రం ఉంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఆ పడమట్లో రాయలసీమలో రాళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి మాకు మిగిలింది? అదేదో ఆ స్టీల్ ప్లాంట్ ఉంటే దాన్ని అమ్మేదానికి రెడీగా ఉన్నారు. మాకు మిగిలింది ఏమీ లేదు అక్కడ. చాలా కష్టాల్లో ఉన్నాం. గత అది మనకు 20 సంవత్సరాలు దాదాపుగా దాటుతా ఉంది. ఈ రోజుకి మాకు సెక్రటేరియట్ లేదు, షెడ్యూల్లో ఉన్నాం. ఆ షెడ్యూల్లో వర్షం కురుస్తూ ఉంది, ఆఫీసర్లు కూర్చొని పనిచేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే సెక్రటేరియట్ అద్భుతంగా కట్టేసుకున్నారు. మా సెక్రటేరియట్ మాకు లేదు, పరిస్థితులు బాగా లేవు. ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ప్రత్యేక హోదా అనేది ఈ రోజు దాకా ఇలేదు. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. దుగరాజపట్నం ఓడరేవు అన్నారు. ఏమీ లేకుండా మమ్మల్ని నిర్మానుష్యంగా చాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కన్నీటితో ఉన్నారు, బాధలతో ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే నాకైతే బాధేసింది. మనిషి 120 సంవత్సరాలు బతుకుతాడు. 120 సంవత్సరాల్లో తినాల్సిన తిండి అంతా 40 సంవత్సరాలకే తినేస్తుండారు. ఆ తిండి జబ్బులు వస్తున్నాయని అంటాడు. అసలు తిండికి లేక కడుపు బాధతో క్షుద్బాధతో బాధపడుతుంటే దాన్ని అది కాకుండా ఎక్కువ తిని జబ్బులు వస్తున్నాయని అంటాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా లేదు, ఒక నియంత పరిపాలన లాగా ఉంది. ఈరోజు ఒక మైక్ పర్మిషన్ కావాలనంటే రాజకీయ పార్టీలు కోర్టులు, హైకోర్టులకు పోవాల్సి వస్తూ ఉంది. ఆయన ఏం మాట్లాడతాడో మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు. ఏంటి సామాజిక న్యాయం అంటే? ఏంటి అక్కడ సామాజిక న్యాయం? తరిమెల నాగిరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో, అనంతపూర్. ఆయనలాగా మాట్లాడతాడు. ఆయన చేసేది ఏంది? సామాజిక న్యాయమే లేదు. బంధువర్గానికి సహాయం చేసుకోవడం తప్ప ఇంకా వేరే వాళ్ళకి సహాయం చేయటం లేదు ఆయన. ఈరోజు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, 35,000 పాఠశాలలు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 10,000 మూసేశాడు. 17 వైద్య కళాశాలలు తీసుకొని వచ్చాడు ఒక ఆయన. అన్నిటిని అమ్ముకునేదానికి రెడీగా ఉన్నాడు. మరి ఈ విధంగా ఇదొక సంపదను సృష్టిస్తానంటాడు. ఎక్కడ సంపద ఉంది? అక్కడ మేము ఉండేది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వైద్యంలోనూ, విద్యలోనూ, ఉపాధిలోనూ అష్ట కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాకైతే అనిపిస్తా ఉంది 20 సంవత్సరాలు ఇచ్చారు కామన్ క్యాపిటల్గా హైదరాబాదు. మరి 20 సంవత్సరాలు ఇక్కడ ఉండకుండా అర్జెంటుగా పోవాల్సిన పని ఏంది? ముత్తయ్య జాబ్ చూశాను నేను. దాని కొరకే కదా భయపడి చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళిపోయింది.
మరి ఏం పని ఉంటే మరి ఈరోజు పరిస్థితులు ఏమి? మాకు కనీసం క్యాపిటల్ లేకుండా, సచివాలయం లేకుండా మాకు అష్ట కష్టాల్లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో యూరియాని గురించి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. యూరియాకి నేను మంత్రిగా ఉన్నాను 30 సంవత్సరాల క్రితం. యూరియా అనేది మరి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. రైతులకు ఎంత అవసరం యూరియా, ఎంత దిగుమతి చేసుకోవాలి, ఎంత ఉత్పత్తి అవుతున్నది లెక్క కనీసం ఒక చిన్న క్లార్క్ చేయగలడు. కానీ ఈ సంవత్సరం తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. నానో అనే ఒక కొత్త కెమికల్ని తీసుకొని వచ్చి యూరియా స్థానంలో అది పెడదామన్న తప్పుతో ఈరోజు యూరియాని బయట నుంచి, దేశాల నుంచి దిగుమతి చేసుకున్నందువల్ల మరి తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారు అని తెలియజేస్తూ, జిఎస్టి, గబ్బర్ సింగ్ ట్యాక్స్, ఏంది ట్యాక్స్ పెంచినట్టే పెంచి ఈరోజు మళ్ళీ తగ్గించి అదేదో పెద్ద దసరా కానుకలాగా ఆయన పెద్ద స్పీచ్ ఇస్తుంటే నాకు నవ్వు వచ్చింది. పూర్తిగా మోడీ పరిపాలన ఫెయిల్ అయింది. మరి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల్లో చేసింది 0. మరి ఓట్ చోరీ ఇది ఖచ్చితంగా కరెక్టు, అనుమానమే లేదు. 2019లో 115 లోక్సభ స్థానాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకున్నారు, అనుమానమే లేదు. మరి ఈరోజు అమెరికా లాంటి పెద్ద దేశంలోనే బ్యాలెట్ ద్వారా వెళుతుంటే ఇక్కడ భారతదేశంలో ఎందుకు ఈవీఎంలు, చేతగాని ఈవీఎంలు? వెంటనే ఈవీఎంలు తీసి ఆ పాత విధానంలోకి రావాలని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మేము ర్యాగింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరు లేదయ్యా. ఎందుకనంటే మస్క్ చెప్పాడు, ఇలాన్ మస్క్, నాయనా ఇవన్నీ సాధ్యం. ఇప్పుడు సునీత విలియమ్స్ అనే ఒక ఆమె చంద్రమండలంలో కూర్చుంటే రిమోట్ ద్వారానే మార్చారు అన్ని. లేయమ్మంటే లేచింది, కూర్చోమ్మంటే కూర్చుంది. చంద్రమండలం లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి సునీత విలియంని మరి రిమోట్ ద్వారా మార్చారు. ఈరోజు బళ్ళలలో ఉన్నటువంటి హై స్కూళ్ళు, కాలేజీల్లో ఉన్నటువంటి ఈవీఎంను మార్చడం చాలా సులువు. ఆ టెక్నాలజీ అంతా అది కర్ణాటకలో ఉంది. ఇది అందరూ తొందరలోని పెద్ద మా నాయకుడు చెప్తున్నాడు, హైడ్రోజన్ బాంబు బయట వస్తుందని. ఖచ్చితంగా నిజం. తప్పు చేయకూడదు. ఒక్క ఓటు ఒక్కరికి ఉండాలి, కానీ ఈ దొంగ పద్ధతులు మంచిది కాదని తెలియజేస్తారు. అయా మంచి ఉద్దేశంతో తీసుకొని వచ్చాం. వీళ్ళు దొంగ పనులు చేస్తుంటే పట్టుబడ్డారు. మరి ఒక్క బీజేపీ కార్యకర్త ఇంటిలో, సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంట్లో బీహార్లో 85 ఓట్లు రాసుకొని ఉన్నారు. 60 లక్షల దొంగోట్లు రాసుకొని ఉన్నారు. ఇవన్నీ తెలిసి ఎట్లా గమ్ముగుంటారు ఎవరైనా? వాస్తవాన్ని చెప్తాను. శేషన్ అని ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు. ఒకప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు సెలక్షన్ ప్రాసెస్లో. మరి ప్రధానమంత్రి ఉండేవాడు, హోమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సెలక్షన్ ప్రాసెస్లో నుంచి తీసి పక్కన బారేశారు. హోమ్ మినిస్టరు అమిత్ షా, ప్రధానమంత్రి వీళ్ళిద్దరు కలిసి ప్యానెల్ తయారు చేసుకుంటున్నారు. అందులోనే ఒక టిక్కు పెట్టుకుంటున్నారు. సిట్ టు స్టాండ్ టైప్ వాళ్ళు తయారయ్యారే కానీ శేషన్ లాంటి నీతి నిజాయితీ గల ప్రధాన ఎన్నికల అధికారులు రావటం లేదు. అందువల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. అయ్యే ఏమి తగ్గించినా కూడా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే ఇవన్నీ పెంచాడు. మరి
మరి ఈరోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మేము ఎప్పుడు దొంగోటు ఒక్కటి కూడా వేయలేదు. మా ఓటు మేము వేసుకున్నామే కానీ దొంగోట్లనే పద్ధతి కొత్తగా వచ్చింది. మరి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకొరకే ఈరోజు బీహార్లో పట్నాలో కూర్చొని దీనిపైన ఒక విధానాన్ని ప్రకటించబోతున్నారు. యూరియా అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి మన భారతదేశంలోనే తయారు చేస్తాం, ఇఫ్కో, క్రిప్కో, ఇక్కడ మన కరీంనగర్లో కూడా కొన్ని ఉన్నాయి, రామగుండంలో తయారు చేస్తారు. ఇది తయారు చేసే యూరియా చాలదు దేశానికి, అందుకని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. నేను 91 జూన్ తర్వాత ప్రతి వారం నేను వెళ్ళేవాడిని మన్మోహన్ సింగ్ దగ్గరికి. ప్రతి శుక్రవారం 4 గంటలకి టైం లేకుండా పోయి అడుక్కునేవాడిని, అయ్యా ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలా, మద్రాసులో దిగొచ్చున్నాయి నౌకలు, విశాఖపట్నంలో వచ్చి ఉన్నాయి, బొంబాయిలో వచ్చి ఉన్నాయి, మనం వాటికి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వకపోతే డెమరేజెస్ కట్టాలని నేను బతిలో అడుక్కునేవాడిని. ఆయన చిరునవ్వుతో ఏదో ఒక విధంగా సరిది ఫారిన్ ఎక్స్చేంజ్ ఇచ్చేవాడు. మరి దిగుమతి మనకు ఉంది విధానం. దిగుమతుల్లో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఉన్నటువంటి మంత్రికి అవగాహన లేకుండా ఎంత దిగుమతి చేయాలన్న దాని గురించి ఆలోచించకుండా తగ్గించాడు. ఫారిన్ ఎక్స్చేంజ్ లేని రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఎంత అవసరం అని తీసుకొని వచ్చాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడ యూరియా కొరత లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పొరపాటు విధానాలు, దిగుమతి విధానాల్లో పొరపాటు ఉన్నందువల్లే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు చేసి అలిసిపోయారు మనోళ్ళు. మొన్నటిదాకా తెలంగాణ, ఆంధ్ర ఉద్యమం, మరి ఉద్యమాలు చేసి అలిసిపోయినారు. మనం చూస్తూ ఉన్నారు, ఓర్పు ఎక్కువ మన వాళ్ళకి. మరి అక్కడైంది అప్పుడు అక్కడ వాళ్ళు చేస్తే మనకు కూడా వస్తుందిలే అని చూస్తూ ఉన్నారు. మన వాళ్ళు కూడా లేచి రోడ్లపైకి వచ్చేస్తారు తొందరలో. మీరు చక్కటి ప్రశ్న అడిగారు, శుభాకాంక్షలు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండేది. ఈరోజు పత్రికా స్వేచ్ఛ లేదు. మీరు రాయాలనుకున్నది రాదు. అక్కడ వాళ్ళు ఉన్నారే పెద్దలు, వద్దు అని అంటారు. వాళ్ళు చెప్పింది రాయాల్సి వస్తుంది. కానీ ఒకప్పుడు రాస్తుంటే నాకు బాగా గుర్తుంది, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసేవాళ్ళు, మచ్చలు పెట్టి రాసేవాళ్ళు. నేను ఒకరోజు ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయి నేను కలిశాను. సార్ చూడండి సార్, వాళ్ళు పేపర్లో ఎట్ట రాస్తున్నారో సార్, మనం ఎట్ట సార్ అంటే ఆయన అనేవాడు, వాళ్ళు మన గురించి రాయకుండా ఇంకెవరి గురించి రాస్తారయ్యా, రాసుకొని అనేవాడు. ఇప్పుడు రాసే దమ్ము ధైర్యం, మోడీ పైన రాసే దమ్ము ధైర్యం ఏ ఒక్క ఛానల్కి కానీ ఒక్క న్యూస్ పేపర్కి కానీ ఉంటే చెప్పండి, నేను వచ్చి పూలమాలేసి శాలువా కప్పుతా. పత్రికా స్వేచ్ఛ పూర్తిగా పోయింది. ప్రధానమంత్రి ఆయన 11 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా అని నేను అడుగుతున్నా. ఎక్కడుందా పత్రికా స్వేచ్ఛ? అరుంధతి నక్షత్రం లాగా పెళ్ళైనప్పుడు చూపిస్తారు, అదిగో చూడు నక్షత్రాన్ని, ఆడ ఉండదు, కనపడదు. పత్రికా స్వేచ్ఛ తగ్గింది, అనుమానమే లేదు. ఉంటే పేర్లు బయట పెట్టమని నేను అడుగుతాను, ఎవరైతే ఏమయ్యా. నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించటం లేదు. లక్షల కోట్లు, వేలైతే కూడా అడిగి ఉండేవాడిని కాదు. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఎవరు వాళ్ళు పేర్లు చెప్పు, కనీసం విందాం.
ఇంకేమన్నా అడుగుతారా? థ్యాంక్ యూ. అయ్యా అడగండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే గొప్ప దేవస్థానం. ఎక్కడెక్కడో వాళ్ళు వస్తూ ఉన్నారు, వచ్చి అది వాళ్ళకి వేసిపోతున్నారు హుండీలో. మరి ఎవరు ఏ తప్పు చేసినా దానికి శిక్షకు అర్హులు, దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. అయ్యా నేను ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. దేవస్థానం భక్తులు, కోట్ల మంది భక్తుల మనో అభిప్రాయాలకు సంబంధించింది. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులు, శిక్ష తప్పించుకోలేరు.